హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో రవ్వ అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. అది ఎలానో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అలా షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత కాస్త తీగ పాకం వచ్చిన తర్వాత ఒక 1 స్పూన్ ఇలాచీ పౌడర్, లేకపోతే చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకొని పక్కన పెట్టేయాలి. అలా పక్కన పెట్టేసి ఇంకో బౌల్ పెట్టుకొని ఒక 2 కప్స్ మిల్క్ యాడ్ చేయాలి. అలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత మిల్క్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ రవ్వ యాడ్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టి కలపాలి, లేకపోతే మొత్తం మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ పాటు కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత ఒక 1 స్పూన్ నెయ్యి, కొంచెం ఇలాచీ పౌడర్, చిటికెడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చిటికెడు తినే సోడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టాలి. ఆ తర్వాత చిన్న చిన్న అప్పల్లాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ఒక కవర్ పైన అలా ప్రెస్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకుండా కొంచెమే హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇలా చిన్న చిన్న అప్పల్లా చేసుకొని ప్రెస్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చెయ్యాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే మొత్తం మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి. ఇలా కాస్త డీప్ ఫ్రై అయిన తర్వాత అటు ఇటు కాస్త తిప్పుకొని కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేయాలండి. ఈ కలర్లో సరిపోతుంది. ఇలా కాస్త డీప్ ఫ్రై అయిన తర్వాత ఇందాక చక్కెర పాకం చేసుకున్నాం కదా, దాంట్లో యాడ్ చేయాలి. దాంట్లో యాడ్ చేసి ఒక 1 మినిట్ పాటు అటు ఇటు తిప్పుతూ ఉండి తర్వాత తీసి పక్కన పెట్టేయాలండి. అంతేనండి, చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయి రవ్వ అప్పాలు రెడీ. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ట్రై చేయండి. చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది. వినాయకుడికి చాలా ఇష్టమైనవి కూడా ఇవి రవ్వ అప్పాలు. మీకు ప్రాసెస్ నచ్చినట్లయితే ట్రై చేయండి ఒకసారి.